RR6 న్యూస్ కి స్వాగతం. మనుబోలు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పంచాయతీలో అభివృద్ధి పనులపై పలు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని పంచాయతీ అధికారులు అలాగే గ్రామ సర్పంచ్ కంచి పద్మమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంచి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, చింతల వెంకటేశ్వర్లు, పెనుబాక ప్రసాద్, దాసరి బాసర గౌడ్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, చల్లగిరి జనసేన నాయకులు ప్రసాద్, నీటి సంఘం మెంబర్ పెనుమాక మహేష్, జాకీర్ బాషా, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుధ్య కార్మికులకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెనుమాక ప్రసాద్ రిపబ్లిక్ డే సందర్భంగా పారిశుధ్య కార్మికులకు పండ్లు అందజేశారు. అది సమస్య కింద రాదు. దానికి ఏదో ఒక ఆన్సర్ దొరికినప్పుడు మనం అందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఉన్నామన్నారు. నేను దాని పనిగా పోయి పూర్తిగా జరిగింది. రెండు జరిగాయి సార్. ఆ విధంగా ఒకటి పూర్తిగా జరిగింది. దాని కింద కొంచెం మట్టి తోలాలన్నారు. మట్టి తోలడానికి కూడా మనం పంచాయతీ మీటింగ్ ద్వారా రెజల్యూషన్స్ పాస్ చేసుకుని తర్వాతనే మీకు ఇవ్వడానికి పాసిబిలిటీ వస్తుంది. ప్రస్తుతం అయితే కుదరదు. ఈ మధ్య చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఈ డ్రైనేజ్కి సంబంధించిన గ్రామానికి సంబంధించిన శానిటేషన్ కానీ లైట్కి సంబంధించి కానీ వీటి మీద మాత్రమే ఫోకస్ చేయమని, డంపింగ్ యార్డు వీటి మీద మాత్రమే ఫోకస్ చేయమన్నారు. తర్వాత మేము మీకు ఆకర్షిస్తావు మేరీ ధరోధర్ అని చెప్పేసి ఒక యాప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో మన గ్రామ ప్రత్యేకతలు మనము దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన దాని గురించి మన దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల్లో ఉండే ప్రజలు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఏదైనా మన గ్రామం మీద ఏదైనా ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్న వాళ్ళు వచ్చి దీన్ని విజిట్ చేయడం కానీ దీన్ని డెవలప్ చేయడానికి కానీ చూడడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీనికి సహకరించి మీ వైపు నుంచి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పవలసిందిగా కోరుచున్నాను. ప్లస్ మన గ్రామ పంచాయతీ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే స్వర్ణ పంచాయతీ అనేది ఒకటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ స్వర్ణ పంచాయతీలో భాగంగా ప్రతి ఇంటిని మనము డిజిటలైజ్ చేయడం జరుగుతుంది. అంతకుముందు ఇంటి పన్నులు ఏంటంటే మాన్యువల్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాన్యువల్గా ఇవ్వడం లేదు, డిజిటల్గా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్గా ఇవ్వాలంటే మీ ఆధారు ప్లస్ మీ ఫోన్ నెంబరు కంపల్సరీ మ్యాండేటరీగా స్వర్ణ పంచాయతీలో మీరు ఎంటర్ చేసుకోవాలను. ఇలా ఎంటర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకే ఇంటి పన్ను అనేది త్రూ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మీకు అందడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వీటికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. మీ అభిప్రాయాలు మన గ్రామం మన సంస్కృతి కోసము ఏమైనా ఉంటే చెప్పండి. ప్లస్ గ్రామానికి సంబంధించిన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే ఈ విధంగా చేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటే ఏమైనా సమస్యలు ఉన్నా ఇవన్నీ మీరు ఈ సభ ద్వారా మీరు గ్రామంలో ఉండే అధికారులకి వాళ్ళ ప్రజానాయకులకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. దాని ద్వారా త్వరితగతంగా మేము పరిష్కరించడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కానీ మనుబోలు గ్రామ ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనుబోలు గ్రామ పంచాయతీ తరఫున ఈరోజు ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ చెప్పిన విధంగా ఆ గ్రామాలకు సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో ఆ ప్రత్యేకతలని ఆన్లైన్లో పొందుపరిచినందువల్ల భారతదేశం మొత్తం మీద కూడా ఈ యొక్క ప్రత్యేకతలు కలిగినటువంటివి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా ఆ అవసరాలకు సంబంధించి ఎక్కడ ఏది అవసరం అవుతుందో అది ఉపయోగించుకోవడానికి మన గ్రామంలో ఏమి ప్రత్యేకతలు ఉన్నాయనే దానికి భారతదేశం మొత్తం తెలియపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మనుబోలు గ్రామానికి సంబంధించి ప్రత్యేకతలు సంగమేశ్వర టెంపుల్ యొక్క ప్రత్యేకత ఒకటి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని దగ్గర ప్రధాని భుజాల మీద మోసుకెళ్తున్నారో మనకు తెలియదు. మన గ్రామంలో మనుబోలు గ్రామంలో ప్రతి సంవత్సరము కూడా సంగమేశ్వర ఉత్సవాలు జరిగేటప్పుడు భుజాల మీద రథాన్ని మోసుకొని దాదాపు 5 కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడ కళ్యాణం చేసి మళ్ళీ కళ్యాణం అయిన తర్వాత మరుసటి రోజున ఈ గ్రామానికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రామంలో పూర్వం నుంచి చెప్పుకుంటున్న నాడు ఏంటంటే పరశురాముడికి శాప విమోచనం జరిగిన ప్లేస్గా దాన్ని గుర్తించడం జరిగింది. అందువల్ల దాన్ని ప్రత్యేకతగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో విష్ణు మందిరం ఉన్నది. విష్ణు దేవాలయంలో శాసనాలు ఉన్నాయి కాబట్టి ఈ పురాతనమైనటువంటి దేవాలయం కింద దీన్ని పరిగణించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఈ గ్రామం తరపున సూక్ష్మ కళాకారుడు జాతీయ స్థాయిలో సూక్ష్మ కళాకారుడిగా పేరు పొందినటువంటి రాము అనే వ్యక్తి ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా ఈ గ్రామ ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గ్రామానికి సంబంధించిన ప్రత్యేకతలు. ఇలాంటివన్నీ కూడా గ్రామానికి సంబంధించినవి గ్రామంలోనే మరుగవకుండా అన్ని దగ్గరలో తెలియపరిచే విధంగా భారతదేశం మొత్తం కూడా తెలిసే విధంగా
తెలియపరచడానికి కోసం ఏర్పరిచిన గ్రామ సభలో వీటన్నిటిని పొందుపరుస్తూ అప్లోడ్ చేస్తున్నాము. ఈ గ్రామం ద్వారా మనుబోలు గ్రామ పేరుని భారతదేశం మొత్తం మీద కూడా తెలియపరిచే విధంగా ప్రయత్నించడానికి గ్రామ ప్రజలైతేనేమి, గ్రామ నాయకులైతేనేమి అందరూ కూడా, అధికారులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం.